రఘురామకృష్ణంరాజుకు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్ను అరెస్ట్ చేశారు. గుంటూరులో కేసు నమోదు కావడంతో అక్కడి నుంచి తరలించనున్నారు. రేపు ఉదయం విజయపాల్ను గుంటూరుకు తరలిస్తారు. ఇక రాత్రికి ఒంగోలు పిఎస్లోనే ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక విజయపాల్ రిమాండ్ రిపోర్టులో ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి వెంకట్రావు లైవ్ లో అందిస్తారు. వెంకట్రావు, చెప్పండి, రేపు విజయపాల్ గుంటూరుకు తరలిస్తారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒంగోలులోనే ఈరోజు పిఎస్ లో ఉంచబోతున్నారా? ఆయన రిమాండ్ రిపోర్ట్ లో ఏ విధమైనటువంటి అంశాలు పొందుపరిచే అవకాశం ఉంది? డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుని గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్ కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ అయ్యారు. అరెస్టును ధృవీకరిస్తూ ప్రకాశం జిల్లా ఎస్పీ కూడా ప్రకటన చేసిన పరిస్థితి. అయితే ఈరోజు రాత్రికి అరెస్ట్ అయిన విజయపాల్ ఒంగోలులోని తాలూకా పోలీస్ స్టేషన్లో ఉండనున్నారు. ప్రస్తుతం మనం విజయపాల్ ఉన్న తాలూకా పోలీస్ స్టేషన్ చూస్తున్నాం. ఒకసారి స్టేషన్ బయట కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లోపలికి కూడా ఎవరిని అనుమతించడం లేదు. ఏదైతే ఈ రోజు రాత్రికి తాలూకా పోలీస్ స్టేషన్ పై భాగంలో విజయపాల్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రూమ్లోనే ఈరోజు రాత్రికి విజయపాల్ ఉండబోతున్నారు. రూమ్లో కూడా పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే రాత్రి అంతా కూడా కొనసాగబోతున్నాయి. రేపు ఉదయం విజయపాల్ని గుంటూరు తరలించే అవకాశం ఉంది. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజుని అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు ఆయన కస్టోడియల్ టార్చర్ చేశారని చెప్పని గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారణ అధికారిగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఈ నెల 13వ తేదీన విజయపాల్ని ఒకసారి విచారణకి పిలిచారు. కానీ ఏదైతే రఘురామకృష్ణరాజుని అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, హత్యాయత్నం చేయటం వంటి వెనకాల ఎవరున్నారన్న కోణంలో విచారణ కొనసాగించారు. కానీ విచారణలో ఏదైతే విజయపాల్ తనకు ఏది తెలియదు అన్నట్టుగానే సమాధానాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా మరోసారి విచారణకు పిలిచిన ఎస్పీ ఈరోజు రాత్రి 9 గంటల సమయంలో విజయపాల్ను అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు. ప్రధానంగా చూస్తే కేసు నుంచి కూడా ఊరట పొందేందుకు విజయపాల్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ నిన్న కూడా సుప్రీంకోర్టులో విజయపాల్ ఏదైతే బెయిల్ పిటిషన్ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణకు హాజరైన విజయపాల్ కూడా పోలీసులకి విచారణలో ఇప్పటికే 2 సార్లు పాల్గొన్నా కానీ పూర్తిగా విచారణకి సహకరించలేదన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే విజయపాల్ని రేపు గుంటూరు తరలించి అక్కడ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత మరోసారి పోలీసుల విచారణకి ఆయన్ని అనుమతి కోసం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ విషయాన్ని మొత్తం కూడా పూర్తి స్థాయిలో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలోనే దర్యాప్తు మొత్తం కూడా కొనసాగుతుంది. విజయపాల్ని రేపు గుంటూరు తరలించిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాతే మరోసారి విజయపాల్ని విచారణకి అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది.